నేషనల్ క్రష్ రష్మిక మందన, విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఒకటయ్యారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఏదో ఒక న్యూస్ లో వీళ్ళు ట్రెండీగా ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా జ్యువెలరీ. వీళ్ళు ఏవైతే జ్యువెలరీ వేసుకున్నారో ఆ జ్యువెలరీ మీద వీళ్ళు ఒక రికార్డ్ క్రియేట్ చేసేసారని చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఏవైతే ఆర్నమెంట్స్ ధరించారో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కావడం, అందరూ జ్యువెలరీ కొనుక్కునే క్రమంలో మేము కూడా పెళ్లిలో ఇలాంటి ఆర్నమెంట్స్ చేపించుకొని వేసుకోవాలని ఆశపడుతున్నారు. మనందరికీ తెలుసు పెళ్లి అనగానే ఇంట్లో ఎంత బంగారం ఉన్నా కానీ కొత్తది కొంటూనే ఉంటాం. పేదవాడి దగ్గర నుండి ఉన్నవాడి వరకు ఆస్తితో సంబంధం లేకుండా పెళ్లి కోసం షాపింగ్ చేయడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ టైంలో కొత్త కొత్త డిజైన్స్ కావాలని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. అందుకని పెళ్లిళ్ళ సీజన్ వచ్చేటప్పటికి జ్యువెలరీ షాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొత్త కొత్త రకరకాల డిజైన్స్తో వాళ్ళు ఆర్నమెంట్స్ అనేవి చేయడం జరుగుద్ది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందిరా బాబు అంటే అక్కడున్న ఆర్నమెంట్స్ మాకొద్దు, రష్మిక మందన వేసుకున్నవి మాకు కావాలని అందరూ అడగడం ఈరోజు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే అంత ట్రెండ్ క్రియేట్ చేసింది రష్మిక మందన జ్యువెలరీ. మరి ఈరోజు గోల్డ్ వాల్యూస్ కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. గోల్డ్ వాల్యూ ఎంత ఉన్నా మాకు సంబంధం లేదు, మాకు మాత్రం అలాంటి జ్యువెలరీసే కావాలంటున్నారు. అండ్ ఈ జ్యువెలరీ వల్ల గోల్డ్ మీద అంటే గోల్డ్ వాల్యూ మీద కూడా ఇంపాక్ట్ పడింది అని ఇంకొంతమంది అంటున్నారు. ఈరోజు గోల్డ్ వాల్యూ 24 క్యారెట్స్ వచ్చేసి 1,70,000 పై చిలుకుంది. అండ్ 22 వచ్చేసి 1,56,000 పై చిలుకుంది. అండ్ 18 క్యారెట్స్ వచ్చేసి 1,27,000 రూపాయలు ఉంది. ఇంతున్నా కానీ జనాలు లెక్క చేయట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్న పాత బంగారాన్ని తీసుకొచ్చి కరిగించుకొని మరీ ఇలాంటి ఆర్నమెంట్స్ చేపించుకుంటారట. ఇక్కడ ఎందుకు ఇంత చర్చనీయాంశం అయింది అంటే గోల్డ్ వాల్యూ ఎంత ఉందో దానికి కాస్తంత మేకింగ్ వాల్యూస్ అండ్ తరుగు మజూరు యాడ్ చేస్తారు కదా. అయితే మనం ఇలాంటి స్పెషల్ జ్యువెలరీస్ చేపించేటప్పుడు గోల్డ్ వాల్యూ కంటే మేకింగ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. దీన్ని కూడా జనాలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంతలా ట్రెండ్ క్రియేట్ చేసింది నేషనల్ క్రష్ రష్మిక. ఇప్పటి వరకు ఆవిడ అభిమానులకి లేదంటే కుర్ర వాళ్ళకి, అదే ముఖ్యంగా మగవాళ్ళకి నేషనల్ క్రష్ అంటే రష్మిక మందన. ఇప్పుడు గోల్డ్ ప్రియులు ఉంటారు చూడండి మహిళలు, వాళ్ళకు కూడా నేషనల్ క్రష్ ఎవరు అంటే రష్మిక మందన అంటారు. మరి ఆ రేంజ్ లో ఆవిడ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ గోల్డ్ షాప్స్ వాళ్ళైతే పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి ఆర్నమెంట్స్ ని ఎక్కువగా జనాలు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఎంత వాల్యూ ఉన్నా పర్లేదు మాకు అవే కావాలంటున్నారు. సో ఇన్ని రోజులు నిదానంగా నడుస్తున్న గోల్డ్ మార్కెట్ కాస్త ఇప్పుడు అమాంతం షాప్స్ వాళ్ళు పండగ చేసుకునే విధంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.